ఆ, చెప్తాను మాస్టర్ గారు. నన్ను చెప్పమంటారా? ఆ, చెప్పండి. ఎకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాఖ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాసుదేవ. వస్తేవండి. శ్రియాధ్యాసిత వక్షసం అనే అన్నారా? ఆ, ప్రియా శ్రియాఖ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం. శ్రియా శ్రియాఖ్యాసిత వక్షసం. ఆహా, ధ్యాసిత అమ్మ. ఆహా. ఖ్యా కాదు, భ్యా కాదు. ఆ, ధ్యాస్ ధ్యాసిత కదా. శ్రియ ఆధ్యాసిత వక్షస. శ్రియాధ్యాసిత వక్షసం. శ్రియాఖ్యాసిత ఖా గురుగారు. కాదు, ధ. ఆ, ఇంకే ఆహా. శ్రియాధ్యాసితనా? ఉమ్, ఉమ్. ఓకే ఓకే. సరే. సో పోయిన క్లాస్లో స్వామి దర్శనం ఎలా కలిగింది అన్నది మాస్టర్ గారు వివరించినట్టు చెప్పుకున్నాం. అది లోపల, తన లోపల ఒక అంతర్వాహినిగా ఉన్నటువంటి స్వామి అనుభూతి. ఇక అది నిండి పండి ఇక లోపల ఆగలేక ఒక్కసారిగా మేఘం నుంచి మెరుపు బయటపడ్డట్టుగా ఆ విడిపడిపోయి ఎదురుగా నిలబడితే ఆ రూపాన్ని నేను చూడగలిగాను. అదిగో అప్పుడు నిన్ను చూశాను అని చెప్పి మాస్టర్ గారు అన్నారు. ఇది కేవలం భావన మాత్రమేనా, నిజంగా కలిగి ఉంటుందా అని అంటే, అంతటి స్థాయిలోని వారికి స్వామిని దర్శించటం, సేవించటం పెద్ద విషయమేం కాదు, మనం సందేహించిన అవసరం లేదు. మరి ఇవన్నీ మాస్టర్ గారు మన కోసమే ఇస్తున్నట్టు. మీరు కూడా ఇలా చేస్తే మీకు ఆ అనుభూతి కలుగుతుంది అన్నది. ఇక తరువాతి పద్యం, ఈ 24 పద్యాల వరకు నేను మొదట ఒక యూట్యూబ్ లింక్ ఇచ్చాను కదా, అందులో ఆడియో ఉంది చూడండి. 25 నుంచి మరికొన్ని పద్యాలు ఇంకొక లింక్ ఈ రోజు పంపిస్తాను. 25వ పద్యంలో భగ్గునగ్నిపర్వతము బ్రద్దలుగానయి రాతిపాకముల్ నిగ్గులుదేరినట్లు నిగ్గులుదేరినట్టులుగా నీపై నిలిచిన భక్తి వెచ్చనై వెగ్గలమౌచు భావములవే ఒక చిక్కని రాతి బంకపై మొగ్గలు గట్టి తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. ఇది పద్యం. ఇక ఆ దర్శనం తర్వాత తన తానున్నటువంటి స్థితి ఏమిటి అన్నది ఇందులో ప్రదర్శిస్తున్నారు అనుకోవచ్చు. ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, మాట్లాడదాం. ఇక
స్వామి అంటే భక్తి నిండిపోయింది కదా, నీపై నిలిచిన భక్తి. అది ఒక అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైపోయి రాతి పాకముల్లన్నారే అంటే లావా అన్నమాట. అలాంటిది ఒక్కసారిగా పైకి వచ్చి అది కట్టుకుంటుంది చూడండి, రకరకాల ఆకారాల్లోనో లేకపోతే డిఫరెంట్ స్ట్రీమ్స్ గాను ఎలానో కట్టుకుంటుంది. కట్టుకోవటం అంటే నా ఉద్దేశం ఘనీభవిస్తుంది కదా కరిగిన తర్వాత. అలా అగ్నిపర్వతం కదా బద్దలైతే ఒక్కసారిగా ఆ ఆ లావా వచ్చినట్టుగా నా లోపల, నా హృదయం లోపల నీ మీద నిలుపుకున్నటువంటి భక్తి అది ఉడికి 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 వెచ్చనై వెగ్గలమవుచు ఇక బాగా పాకమంది పరిపాకమంది ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. వస్తే దాంతో పాటుగా పోనీ ఆ రూపంలోనే భావములు అవే నీ మీద నాకు కలుగుతూ ఉన్నటువంటి ఆలోచనలు, నీ గురించి, నీ లీలల గురించి, నీ రూపం గురించి, నీ అతిమానుష చేష్టల గురించి రకరకాల భావాలన్నీ ఒక చిక్కని రాతి బంకపై మొగ్గలు గట్టి, ఒక చిక్కటి రాతి బంక అనటంలో మాస్టర్ గారి ఉద్దేశం ఏమై ఉంటుంది ఇక్కడ అంటే చెప్పడానికి రావట్లేదు అంతే. ఇలా అనుకుందాం. ఆ స్వామి గురించినటువంటి తపన ఉంటుంది చూశారు, ఆ తపన ఈ గట్టిపడినటువంటి అంటే అలా భక్తి పైకి పెళ్ళుబుకింది అన్నాను కదా, అది గట్టిపడితే అంటే లావా గట్టిపడితే రాయి అయింది అనుకోండి, భక్తి గట్టిపడితే చిక్కనవుతుంది, ధ్యాస కుదురుతుంది, ధ్యానం కుదురుతుంది. అదిగో దాని ఆధారంగా భావములు, ఏమి భావాలు అంటే స్వామి గురించినటువంటి భాగాలు, భావనలు, ఆలోచనలు మొగ్గలు గట్టి అలా అలా అవి విచ్చుకుంటున్నట్టుగా తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి అన్నారు. తాపముల మోసులు, మోసులు అని అంటే అంకురములు అనుకుందాం. భక్తితో ఒక ఆలోచన మనకి స్వామి మీద బయలుదేరితే దానినే మనం తపిస్తూ ఉంటే అంటే దాని గురించే ఆలోచిస్తూ ఉంటే అదొక పరిపాకమందిన భావం అవుతుంది. అలా అక్కడ కలిగిన దర్శనం కారణంగా ఏంటంటే ఇంతకాలము తన హృదయంలో స్వామిపై నిలిచినటువంటి నిలుపుకున్న లేదా నిలిచిన భక్తి పైకి వ్యక్తమవుతోంది. ఎలా వ్యక్తమవుతోంది? ఒక అగ్నిపర్వతం కదా బద్దలైతే లావా ఎలా వస్తుందో అలా ఒక్కసారిగా ఈ భక్తి అంతా ప్రకటితం అవుతోంది. లావా గడ్డగడితే ఎలా అవుతుందో అలాగే ఈ భక్తి అంతా కూడాను బహుశా ఇక్కడ మనం ఒక అన్నమాచార్య కీర్తనాన్ని అన్వయించుకోవచ్చు అనుకుంటా. చెప్తాను. కొన్ని విష్ణు సహస్రనామంలో విశ్వంభు విష్ణుండు అని ఉందే, విశ్వం విష్ణు అంటే సమస్తాన్ని స్వామిగా చూస్తూ ఉన్నప్పుడు ఉండేటటువంటి భావం ఒకటి గట్టిపడిపోయింది అనుకుందాం. ఇక వచ్చిన ఏ ఆలోచన అయినా, ఎవరి గురించిన ఆలోచన అయినా స్వామి గురించిన ఆలోచనే అవుతుందిగా. అలా ఆ భావం, అలాంటి భావాలన్నీ అప్పుడే మొగ్గ తొడుగుతున్నట్టుగా దేని మీద, రాతి బంక అన్నారుగా, ఇక్కడ భక్తి అనేటటువంటి పీఠం మీద ఈ భావాలన్నీ తాపముల మోసులుగా తన యొక్క స్వామి గురించినటువంటి ఆలోచనల అంకురాలుగా పోనీ వేదనగా, మోసులు అనంటే వేదన అన్న అర్థం కూడా ఒకటి.
ప్రవహించే శ్రీపతి అన్నారు. మరి ఇక్కడ అది లావా ప్రవాహం అయితే మరి ఇక్కడ ఏంటిది? భక్తి ప్రవాహం అన్నమాట. ఆ అన్నమాచార్య కీర్తన ఏంటంటే, ఎంత మాత్రమున ఎవ్వరు దలచినంత మాత్రమే నీవు, అదొకటి. తరువాత ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి, ఇదొకటి. ఇంకొకటి ఉందండి, అది గుర్తు రావట్లేదు. ఆ మూడు ఇక్కడ కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. అంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ భావంలో ఒక్కసారి అక్కడ భావం కూడా ఇచ్చాం కదా, చూడండి. నీపై కలిగిన భక్తి పైకి చిమ్ముతోంది. ఆ శిలాద్రవంపై, అంటే ఆ శిలాద్రవం ఇక్కడ ఏమిటిది? ఆ భక్తి. దాని మీద రసపూరితమైన భావాలు రూపం కట్టి నీ మీది తాపంతో మొలకలై ప్రవహిస్తూ ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇక్కడ నాకు ఇంకా దొరకలేదు, కానీ పంచభూతాల గురించిన ప్రస్తావనలు ఏమన్నా ఉన్నాయేమో మీరు వెతకండి. మొత్తం ఇప్పటిదాకా అయిన 25 పద్యాల్లో కానీ. ఫర్ సపోజ్ 23వ పద్యంలో చూడండి, ఇక్కడ కాదు, 22లో కూడా కాదు, 24లో దిగ్భ్రాంతేరమ్మదమట్లు అన్నారే. ఇక్కడ ఇరమ్మదము అంటే మెరుపే అన్నమాట. మెరుపు అన్నది అగ్ని విశేషమేగా, తేజో విశేషమే కదా. అలాగే దాని నుంచి చూడండి, ఇక్కడ అగ్నిపర్వతం అన్నారు, లావా అన్నారు. అంటే తేజస్సుకి మరొక రూపం అనుకుందాం. అంటే ఆ తేజస్సు నుంచి ఇది కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి తేజం అనుకుందాం, కిందికి దిగొచ్చింది అనుకుందాం. పోనీ నాకు చెప్పడానికి రావట్లేదులేండి. అంటే ఉన్నతోన్నత భూమికల్లో ఉన్నటువంటి పంచభూతాలేవో అవే కదా ఇక్కడ కూడా వ్యక్తమవుతాయి. అలాగా అది మహదగ్ని అయితే, మహత్ అగ్ని అయితే, మహత్ తేజస్ అయితే, ఇది దాని రిఫ్లెక్షన్ అనుకుందాం. అలానే తరువాతి పద్యం చూడండి, ఘన వాయుద్ధతి. ఇక ఊపిరి తిప్పుకోలేకపోతున్నారు అన్నమాట మాస్టర్ గారు. చెప్పలేక, చెప్పకుండా ఉండలేక, ఇదిగో నాకు కలిగిన అనుభూతి ఇదండర్రా, మీరు కూడా ఈ దారిలోకి వస్తే బాగుండును, రండి, మీకు కూడా ఆయన దొరుకుతాడు, అనుభూతిలోకి వస్తారు అని చెప్పడానికి కష్టపడుతున్నారు. ఘన వాయుద్ధతి భూధ్ర గహ్వరములన్ గానంబుగా గింగరాల్గొనినట్లు. అంటే భూధ్ర గహ్వరములన్ అర్థం ఏంటంటే కొండ గుహలు అన్నమాట. పర్వతాల్లో ఉండే గుహల్లోకి ఘన వాయుద్ధతి, బాగా విసురుతూ ఉన్నటువంటి గాలి గుహలోకి దూరి మళ్ళీ గిర్రన తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు ఈలలేసుకుంటూ వస్తుంది అన్నమాట. అది గింగరాల్గొనినట్లు గిర్రున తిరుగుతూ వచ్చి ఎలా వస్తోంది? గానంబుగా, అదొక గానం అవుతోంది. అలాగే ఉల్లలదబ్ధివాసరణము, ఉత్ లలత్ అబ్ధివాసరణము. సముద్రంలో ఉత్ లలత్ ఎగసి పడుతూ ఉన్నటువంటి అలల కారణంగా సౌండ్ వస్తుంది కదా, ధ్వని కాగన్ వినవచ్చినట్లు. అది ఎలాంటి శబ్దం? ఉద్ఘూర్ణ స్వనన్ మర్దళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు, బాగా స్పష్టాతి స్పష్టంగా వినవస్తున్న మృదంగ ధ్వనిలాగా ఉన్నటువంటి శబ్దం. ఆ గాలి ఎలా వస్తుందో, సముద్రంలోని అలలు ఎగసి పుడుతూ ఉంటే శబ్దం ఎలా వస్తుందో, అలాగా హృదయాధ్వం బంధు పర్వెత్తు చేతన. అధ్వము అంటే మార్గము అని సుదర్శన స్తవం చెప్పిన కాంటెక్స్ట్ లో అనుకున్నాం. హృదయాధ్వము, నా హృదయాన్ని నీకు రాచబాటిలాగా పరిచానయ్యా అని కవిత్వం చెప్తుంటామే. అదిగో దానిలో నా హృదయ మార్గంలో పరుగెత్తేటటువంటి చేతన
కూలంకషమైన ఆర్తి. ఇదేంటి అని అంటే ఆ చేతన ఆర్తిగా మారింది. ఎలాంటిది? కూలంకష అన్నారు. కూలంకష అని అంటే ఒరుసుకుని ప్రవహించేటటువంటి నది అన్నమాట. అదిగో అలా కదులుతూ ఉన్నది. ఆ చేతనే ఆర్తి అయ్యింది. ఆ చేతనే త్వద్భక్తిగా, నీ మీది భక్తిగా కదులుతూ ఉందయ్యా అన్నారు. ఇప్పుడు ఊహించండి, అంటే అంతటి అనుభూతి కలిగినప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిపోతామే. అలాంటి స్థితిని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. పర్వతాల గుహల్లోకి గాలి దూరిపోయి ఈలలేసుకుంటూ తిరిగొస్తూ ఉన్నట్టు, సముద్రంలో అల తరువాత అలా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ, అది కూడా మ్యూజికల్ అండ్ రిథమిక్ సౌండ్ చేసుకుంటూ వస్తున్నట్టుగా నా చేతనంతా, నా హృదయ ఆ ఆ ఆ ఎలా చెప్పాలి, ఆ హృదయాధ్వం అన్నారు కదా, పరచినటువంటి రాజమార్గం అయితే నా హృదయం నీకు, అదిగో ఆ దారిలో ఆర్తి, నీ గురించినటువంటి ఆర్తి. ముందు పద్యంలో తాపం అన్నారే, అది ఇక్కడ ఆర్తి. త్వద్భక్తిగా కదలన్, నీ మీది భక్తిగా కదులుతోందయ్యా అన్నారు. ఇదిగో దీనికి భావం ఇలా ఇచ్చాం. నా గుండె లోతుల్లో కదిలే చైతన్య ప్రవాహం నీ గురించిన తపనయై నీ మీది భక్తిగా పరిణమిస్తోంది. దాని ఆవేగం నన్ను కిరిబిక్కిరి చేస్తోంది. గాలి పర్వతాల గుహలలో తిరిగి పాట అయినట్లుగా, ఎగసిపడి ఆకాశాన్ని తాకే కెరటాల చప్పుడు మొత్తం ప్రతిధ్వనించేటటువంటి మధ్యల మోతలైనట్లుగా నీ గురించిన తపన, నీపై భక్తి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదొక అనుభూతి. మరి ఇంత అనుభూతి పొందినటువంటి మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ప్రవర్తించాలి అని అంటే, మనం భగవద్గీతలో 12వ అధ్యాయం చదువుకోవాలి. ఆ చదివితే పురుషోత్తముడు ప్రాప్తిస్తాడు అన్నమాట. మరి మనం ఏం చేసుకుంటున్నాం అని అంటే, మనందరికీ అమితమైనటువంటి తెలివితేటలు స్వామి ఇచ్చాడు. దాంతో ఏమేమో చేస్తున్నాం అసలు పని తప్ప. అసలు పని ఏంటి? ఆయన మీది తపనతో, తన గురించినటువంటి ఆర్తితో, అది భక్తిగా, ఆయన మీద భక్తిగా పరిణమిస్తే we get qualified. దానివల్ల ఏంటి? మనం చేసుకోగలిగిన ఉపాసన ఏదో సేవగా చేసుకుంటాం. మరి ఏమవుతోంది? ఈ మనిషి జంతువుకే తెలివి ఎక్కువ, పోనీ అతి తెలివి ఎక్కువ. మాస్టర్ గారు ఇక్కడ కొంచెం వ్యంగ్యం విసురుతూ ఉన్నారు మన అందరి మీద. ఇంతటి ప్రజ్ఞ పెట్టి సృజించితి మానవున్, నువ్వు చాలా, నీ తెలివితేటలు చాలా ఖర్చు పెట్టుంటావు మమ్మల్ని సృష్టించడానికి. మాలో ఏ ఒక్కరు కూడాను నీకంటే తక్కువ కాదుగా. జీవోదేవ సనాతన అని ఒక మాట ఉన్నది కదా, జీవుడు దేవుడు ఒకటే అంటారు కదా. ఇంతమంది ఆ ఇంతటి వారి పెట్టుకుని నీ అంతటి వాళ్ళమే మేమంతా, మరి మమ్మల్ని అందరినీ నడిపించాలి, టీం వర్క్ గా ముందుకు నెట్టాలి అని అంటే ఎంత కష్టం. ఆ ఇంతటి వారి పెట్టుకుని ఎట్టుల నెగ్గుచునుంటివయ్య కాసంతయు క్లేశమందక. అక్కడ ఆ ప్రింట్ ఎర్రర్ ఉంది, క్లశమందక కాదు, క్లేశమందక. నిజంబుగా నీయదే ప్రజ్ఞ, మమ్మల్ని పెట్టుకొని వేగుతున్నావు కదా, నీదేనయ్యా ప్రజ్ఞ అంటే. మాది తెలివైతే నీది తేటతో కూడిన తెలివి. ఇట్లు నీ అంతటి కుర్రసజ్జు నదుపాజ్ఞల పెట్టుట ప్రజ్ఞ శ్రీపతి, అది కదా అసలు తెలివి. కొంత ఆశ్చర్యపోతున్నారు, మన మీద ఒక విసురు చెణకు విసురుతూ ఉన్నారు. ఒరే ఇంత తెలివిచ్చారా, దాన్ని సవ్యంగా వినియోగించుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ స్వామి కూర్చిన కష్టం పట్ల ప్రేమతో కొంచెం జాలి కూడా పడుతున్నారు దేవుడి మీద. తరువాత
ఆ ప్రజ్ఞతో మనం ఏమేం చేస్తున్నామో చూడండి. వేరై ఎవ్వడు నిన్ను చూచున్ అతడే వేరవును దూరంబగున్ నీ రమ్యార్ద్ర కటాక్ష సంపదలకున్. ఎవడైతే నిన్ను వేరుగా చూస్తాడో, అంటే ఎదుట పడ్డటువంటి వాడిని నీ రూపంగా భావించకుండా మరొక వ్యక్తిగా చూస్తాడో, వాడేమవుతాడు? నీ రమ్యార్ద్ర కటాక్ష సంపదలకు దయతో తడిసినటువంటి నీ కడగంటి చూపులు మా మీద ప్రసరిస్తూ ఉంటే, వేరుగా చూసేవాడు తనకి తాను నీ నుంచి దూరమైపోతున్నాడు. వేరవును దూరంబగున్. మరేంటట? దీనికి ఒక భిన్నమైన వర్గం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. నిన్ను ఎవ్వడు ఆత్మస్వమంచు ఆరాధించునో, నిన్ను ఎవరైతే నేనే నువ్వు నువ్వే నేను అనుకుంటూ ఆరాధిస్తాడో, అంటే తన ఎదుటనున్నటువంటి జీవుణ్ణి కూడా తనకుగానే భావిస్తాడో, వాడి అవసరాలని తన అవసరాలుగా భావించి తీర్చడానికి ప్రయత్నిస్తాడో, సహాయపడటానికి ఆరాటపడతాడో, వాడే ఏమవుతాడు? మెల్లమెల్ల డాయంగల్గునిన్, మెల్లమెల్లగా నీకు దగ్గరవుతాడయ్యా. దగ్గరల్ దూరాలన్నవి మాకేగాక. ఎదుగో నేను ఇలాగ ప్రవర్తించానని నువ్వేమైనా దూరం పెడతావా? నాకు నేను దూరం అవుతాను కానీ నువ్వు నన్ను దూరం పెట్టవు. కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి. దగ్గరల్ దూరాలన్నవి మాకేగాక తమ ఎందున్ కల్గునే శ్రీపతి. నీ దగ్గర ఏమైనా అలాంటివి ఉన్నాయా? భేదభావాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు కదా. మరి చెప్పదలుచుకున్నది ఏంటి ఇక్కడ? అన్ని జీవులలోని నిన్ను ఆరాధించటం మనకి కర్తవ్యం అన్నది మాస్టర్ గారి ఉద్బోధ ఇక్కడ. ఇక తెలివితేటలు ఎక్కువ అన్నాను కదా, పక్క వాళ్ళని నిందిస్తూ ఉంటాం. ఈ నీ పుత్రులయందు నొక్కని పల్లెత్తొక్క మాటన్న పాపానంబో. ఇక వారి తప్పులకుగా వారే ఫలం బంది తజ్ఞానంబుంగని పుణ్యకర్మ సలుపన్ సాధింప మోక్షంబు తామై నేర్పుంగునుచుండ్రు పల్కులటు బాల్యం బంధు నో శ్రీపతి. ఇక్కడ కొంచెం మెల్లగా పోదాం. మనం పక్క వాళ్ళని నిందిస్తూ ఉంటాం, పక్కవాడిలో తప్పులు బాగా పట్టుకుంటూ ఉంటాం, ఎత్తి చూపుతూ ఉంటాం, ఎక్కిరిస్తూ ఉంటాం. ఆ దురద మనకెందుకు? అవసరం లేదుగా. మరి ఎత్తి చూపటం అన్నది ఎప్పుడు తగ్గుతుంది? అవతలివాడు కూడా మనలాంటి వాడే అనుకున్నప్పుడు, అందరం తప్పులు చేస్తాం అని గుర్తుంచుకోగలిగినప్పుడు, ఎప్పటికప్పుడు తాము చేస్తూ ఉన్నటువంటి తప్పులని ఒప్పులుగా మార్చుకునే ప్రవర్తన అలవాటు చేసుకున్నప్పుడు ఈ అలవాటు పోతుంది. మరి అరుస్తుంటాం, తిడుతుంటాం, ఏదో చేస్తుంటాంగా, మరి ఏమవుతుంది అప్పుడు? పల్లెత్తు ఒక్క మాట అన్నా పాపానంబోవు, పాపం వస్తుంది అంటున్నారు. ఇక మరి ఏం చేయాలి? కొంత మూకీభావం వహించమంటున్నారు. మనం గైడ్ చేసేటటువంటి దీనిలో ఉంటే ఎవరికైతే మనం గైడెన్స్ ఇస్తున్నామో వాళ్ళ తప్పులని మనం నొచ్చుకోకుండా చెప్పగలగాలి. 1 to 1 అంతే. ఒకటి తప్పుని 10 మంది దగ్గర చాటింపేయటం కాదు. ఓ ఇదిగో ఇది బాగలేదు, ఇది మార్చుకొని చెప్పగలిగితే వాడికి డైరెక్ట్గా అది బెటర్ ఆప్షన్. మరి చెప్పలేవు, కాస్త కామ్గా ఉండమంటున్నారు. మరి ఏంటట? వారి తప్పులకుగా వారే ఫలం బంది. తప్పు చేసుకుంటూ నడుస్తుంటాడు, అడుగు వేయకూడని చోట వేస్తాడు, దానివల్ల ఏదో వస్తుంది, ఓ శిక్షణో ఏదో దుఃఖమో పాడో ఏదో వస్తుందిగా. మరి దానివల్ల ఏమవుతుంది? తజ్ఞానంబుంగని కొంత రియలైజ్ అవుతారు అనుభవం మీద. ఆ జ్ఞానం వచ్చాక ఏంటిట? పుణ్యకర్మ సలుపన్ సాధింప మోక్షంబు తామై నేర్పుంగొనుచుండ్రు. ఏదో పుణ్యం లాంటిది కాస్త చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? చేయగా అది బాగా చేసేటటువంటి నేర్పు అలవర్చుకుంటారు. మధ్యలో నీకెందుకు వాళ్ళని నిందించటం?
ఇది ఎంత దూరం పోతుంది అని అంటే సాధింప మోక్షంబు అన్నారు. ఇదంతా ఎలాంటిది ట్రైనింగ్ స్వామి ఇచ్చేది, మాస్టర్ గారు ఇచ్చేది అంటే పల్కులటు బాల్యం బంధు నో శ్రీపతి. చిన్నప్పుడంతా మనం పర్ఫెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తూ మాటలు నేర్చుకున్నామా? లేదుగా. ఓ బోల్డ్ తప్పులు చెప్పాం. ఏ తాతగారు మనవడి మనవడి మాటలన్నీ చిలక పలుకులని ముద్దు ముద్దుగా ఉన్నాయని ఎంత ట్రైనింగ్ ఇస్తే ఇంత మాత్రం మాట్లాడగలుగుతున్నాం. అలాగే జీవితంలో కూడాను తప్పులేవో చేస్తూ ఉంటాం. వాటిని ఎదుటి వాళ్ళ తప్పుల్ని చూసి మనం నిందించటం అనే దాంట్లో పడిపోకూడదు. మరేంటి అని అంటే ఎవరి తప్పులకి వాళ్ళకి ఏదో అనుభవం అవుతూ ఉంటుంది. తప్పు చేసామనంటే దుఃఖం తప్పదు. దానివల్ల ఏమవుతుంది? ఓహో, ఇలా చేయకూడదు అన్న రియలైజేషన్ కలుగుతుంది. దానివల్ల ఏంటి? తప్పు చేయకుండా ఉంటాం. పుణ్యం చేయకపోతే మానే. క్రమేణా ఏమవుతుంది? మన జీవితాన్ని నేర్పుగా ముందుకు నడిపించుకునేటటువంటిది, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కష్టపెట్టకుండా ముందుకు నడిపించుకునే శక్తి, నేర్పు అలవాటు అవుతుంది. ఇదంతా ఎలాంటిది ట్రైనింగ్ అని అంటే, పిల్లలు కదా మాటలు నేర్చుకుంటున్నట్టు ఇదిగో అలా అడుగులేస్తూ నేర్చుకుంటూ తెలివి తెచ్చుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఆ పొరపాట్ల మీదకి అంటే మిగతా వాళ్ళ తప్పుల మీదకి, తప్పొప్పులని విచారించే దీని మీదకి నా దృష్టి పోకుండా కాపాడయ్యా అని ఒక వ్యంగ్యంగా ఒక విన్నపం కూడాను. ఇక్కడ ఆగుదాం. లక్ష్మీనారాయణరావు గారు అంటే సింపుల్ గా ఒకసారి పలికిస్తాను, ఎక్కడ ఆపాలన్నది చూసుకోండి. అందరూ పెద్దవాళ్లే ఉన్నారు కాబట్టి కొంచెం స్పీడ్ గా లాగాను. భగ్గున భగ్గున అక్కడ విడ తీసుకోవాలి. భగ్గునన్ అగ్నిపర్వతము కలిపేద్దాం. భగ్గునన్ అగ్నిపర్వతము. భగ్గున అగ్నిపర్వతము. నగ్ని పర్వతము అనేసేయండి. భగ్గునన్ అగ్నిపర్వతము. భగ్గున అగ్నిపర్వతము. బ్రద్దలుగానయి బ్రద్దలుగానయి రాతిపాకముల్ నిగ్గులు దేరినట్టులుగా. రాతిపాకముల్ నిగ్గులు దేరినట్టులుగా. నీపై నిల్చిన భక్తి నీపై నిలిచిన భక్తి వెచ్చనై వెచ్చనై వెగ్గలమౌచు వెగ్గలమౌచు భావములవే భావములవే ఒక చిక్కని రాతి బంకపై ఒక చిక్కని రాతి బంకపై మొగ్గలు గట్టి తాపముల మోసులుగా తాపములు మోసులుగా తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి భగ్గునగ్ని పర్వతము బ్రద్దలుగానయి రాతిపాకముల్ నిగ్గులు దేరినట్టులుగా. నీపై నిల్చిన భక్తి వెచ్చనై వెగ్గలమౌచు భావములవే ఒక చిక్కని రాతి బంకపై మొగ్గలు గట్టి తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. భగ్గున నగ్ని పర్వతము బ్రద్దలుగానయే రాతిపాకములు నిగ్గులు దేరినట్టులుగా. నీపై నిల్చిన భక్తి వెచ్చనై వెగ్గలు మౌచు భావములవే ఒక చిక్కని రాతి బంకపై మొగ్గలు గట్టి తాపములు మోసులుగా ప్రవహించే శ్రీపతి.
రెండో లైన్లో నీపై నిలిచిన భక్తి అన్న దగ్గర కొంచెం పాస్ తీసుకుంటే బాగుంటుందేమో చూడండి. నీపై నిలిచిన భక్తి. నీపై నిలిచిన భక్తి వెచ్చనై వెగ్గలమౌచు. మూడో లైన్లోకి లాగేయండి. భగ్గున నగ్ని పర్వతము బ్రద్దలుగానయి రాతి పాకముల్ నిగ్గులు దేరినట్టులుగా నీపై నిల్చిన భక్తి వెచ్చనై వెగ్గలమౌచు భావములవే యొక్క చిక్కని రాతి బంకపై మొగ్గలు కట్టి తాపములు మోసులుగా ప్రవహించే శ్రీపతి. తాపముల మోసులుగా, తాపములు కాదుగా, తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. ధనలక్ష్మి గారు. వాస్తవ గురుగారు. వాస్తవమ్మ, మీరు చెప్తారా? సాగర్ గారు కూడా ఉన్నారా? ఉన్నారండి. చెప్తాను. చదవమంటారా? చెప్తాను. చదవమంటున్నారు. చదవమంటారండి? అవునండి, మీరు ఈ మధ్య రాలేదు కదా, అందుకని వాస్తవాన్ని భక్కున నగ్ని పర్వతము రద్దలుగానై రాతి పాకముల్ నిగ్గులు తేరినట్టులుగా నీపై నిలిచిన భక్తి వెచ్చనై వెక్కలమౌచు భావములమే ఒక చిక్కని రాతి బంకపై మొగ్గలు గట్టి తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. సాగర్ గారు. వాసుదేవండి. భగ్గున అగ్ని పర్వతము బద్దలుగానై రాతి పాకమును నిగ్గులు తేరినట్టులుగా నీపై నిలిచిన భక్తి వెచ్చనై వెగ్గలమోచు భావములచే ఒక చిక్కని రాతి భావములవే ఒక చిక్కని రాతి బంకపై మొగ్గలు గట్టి తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. ఈ పద్యంలో కొంచెం ఏంటి బాగా వేగం ఉంటుంది చూడండి, శబ్దాలు కానీ పదాల పొహళింపు కానీ. అగ్నిపర్వతం బద్దలైతే మరి స్లో మోషన్ లో రాదుగా. పద్యం నడక కూడా భగ్గం ఉంటుంది చూడండి. మధుసూదన్ రావు గారు. చదవమంటారు? భగ్గున అగ్ని పర్వతము బ్రద్దలుగానై రాతి పాకముల్ నిగ్గులు దేరినట్టులుగా నీపై నిల్చిన భక్తి వెచ్చనై వెగ్గలమౌచు భావములవే ఒక చిక్కని రాతి బంకపై మొగ్గలు గట్టినట్టి తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. మొగ్గలు కట్టినట్టి అనుందా? మొగ్గలు గట్టినట్టి అని ఉంది సార్. గట్టి మొగ్గలు గట్టి అంతేగా, నట్టి లేదుగా. ఒక్క నిమిషం ఉండండి, ఛందస్సు చూసుకుందాం. అంతే అండి, మధ్యలో ఆ నట్టి లేదు, రాదు. మొగ్గలు గట్టి తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. తర్వాతి పద్యానికి వెళ్ళిపోదాం. ఉమాదేవి గారు. వాసుదేవ గురువు గారు. వాస్తవమ్మ. ఘనవాయూద్ధతి భూద్రగహ్వరములన్ గానంబుగా గింగరాల్గొనినట్లు ఉల్లలదబ్ధివాసరణము ఉద్ఘూర్ణస్వనన్మర్దళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు
ముద్ఘోర్ణ శ్వస ముద్ఘోర్ణ స్వనర్మర్ధర ధ్వనిగాగన్ వినవచ్చినట్లు. మళ్ళీ చెప్పండి అమ్మా. ముద్ఘోర్ణ స్వనర్మర్ధళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు. ఉద్ఘూర్ణ స్వనన్మర్దళ ధ్వనిగాగన్. ముద్ఘోర్ణ స్వన మర్ధళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు. ముద్ఘోర్ణ స్వనర్మర్ధళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు. స్వనన్మర్దళ. ముద్ఘోర్ణ స్వనన్మర్ధళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు. ఇక్కడ కూడా ఆ వేగం ఉంటుంది. ఇప్పుడు అలలు వచ్చేది వేగంగానే వస్తాయి కదా, పోడుగాలి గిర్రం తిరుగుతూనే ఉంటుంది, అదే అలా స్పీడ్ గా వస్తుంది కదా, వస్తుంది. పద్యం కూడా అలాగే నడుస్తుంది చూడండి. హృదయాధ్వం బంధు హృదయాధ్వం బంధు పర్వెత్తు చేతన. బర్వెత్తు చేతన. ఇది బరువు ఎత్తటం లేదు, పరువెత్తుతోంది, పరిగెడుతోంది అన్నమాట. అక్కడ విడదీస్తే పరువెత్తు. పరువెత్తు పరుగెత్తు అంటాం కదా, ఇది పరువెత్తు పర్వెత్తు అనేశారు. పర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి. పర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి. కదలెన్ ద్వద్భక్తిగా శ్రీపతి. ఘనవాయుద్ధతి భూద్రగ వరములన్ గానంబుగా గింగరాల్గొనినట్లు. ఘనవాయుద్ధతి భూద్ర గహ్వరములన్ గానంబుగా గింగిరాల్గొనినట్లు. ఉల్లలదబ్ధివాసరణముద్ఘోన్న స్వనన్మర్దళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు. ఉల్లలదబ్ధివాసరణముద్ఘోర్ణ స్వనమర్ధళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు. హృదయాధ్వం బంధు బర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి కదలెన్ త్వద్భక్తిగా శ్రీపతి. హృదయాధ్వం బంధు పర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి కదలెన్ ద్వద్భక్తిగా శ్రీపతి. కూలంకషమైన ఆర్తి అంటే బాగుంటుందేమో చూడండి. అది కరెక్టే, యార్తి అన్నది కరెక్టే, సంధి కలిసిపోయి ఎడాగమం అవుతుంది. అక్కడ కూలంకషమైన తర్వాత కొంచెం పాస్ తీసుకుని తీసి ఆర్తి అంటే బెటర్ ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నా. పర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి కదలెన్ ద్వద్భక్తిగా శ్రీపతి. కామేశ్వరి గారు. వాసుదేవ అండి, వాసుదేవ గురుగారు. వాసుదేవ చదవనండి. ఘన వాయుద్ధతి భూత్ర గహ్వములు, ఇదేనా? గహ్వరములన్ గానంబుగా గింగిరాల్గొనినట్లు. ఉల్లల దబ్ది వాసరణముద్ఘూర్ణ స్వనన్మర్దళ ధ్వని. దూర్ణ స్వనన్మర్దళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు. హృదయాద్వంబందు బర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి కదలెన్ ద్వద్భక్తిగా శ్రీపతి. హృదయాధ్వం బంధు బర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి కదలెన్ ద్వద్భక్తిగా శ్రీపతి. మీరు కొంచెం స్లోగా చెప్పేటట్టయితే హృదయాధ్వం బంధు పర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి కదలెన్ త్వద్భక్తిగా అక్కడేమో పర్వెత్తు
స్పీడ్గా అయితే ఆటోమేటిక్గా అక్కడ బా వస్తుంది, ఇక్కడ ద్వా వచ్చేస్తుంది. ఇంకొకళ్ళు ఎవరైనా చదువుతారా? లక్ష్మీరాజ్యం గారు ఉన్నారుగా, అమ్మ చెప్తారా? వాస్తవమ్మ చెప్తారా? చెప్తాను మాస్టర్. ఘనవాక్తి స్తోత్ర గర్వరములను గహ్వరములను గానంబుగా గింగిరాల్కొనినట్లు పుల్లల దద్వివాకరణ గోర్ణస్వన మర్దన ధ్వనిగాగన్ వినవచ్చినట్లు హృదయాద్వంబంధు బర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తిక దళన్వద్భక్తిగా శ్రీపతి. తర్వాత లక్ష్మీనారాయణరావు గారు. ఇంతటి ప్రజ్ఞ పెట్టి సృజించితి మానవున్. ఇంతటి ప్రజ్ఞ పెట్టి సృజయించితి మానవునింతమంది. చదివండి. ఇంతమంది ఇంతటి వారి పెట్టుకొని ఎట్టుల నెగ్గుచునుంటివయ్యా కాసంతయు క్లేశమందక నిజంబుగా నీయదే ప్రజ్ఞ ఇట్లు నీ ఎంతటి కుర్ర సజ్జన దుపాజ్ఞల వెట్టుట ప్రజ్ఞ. ఇట్లు నీ ఎంతటి కుర్ర సజ్జున దుపాజ్ఞల వెట్టుట. కుర్ర సజ్జును అదుపు ఆజ్ఞ. ఇట్లు నీ ఎంతటి కుర్ర సజ్జును అదుపాజ్ఞల వెట్టుట ప్రజ్ఞ శ్రీపతి. మధుసూదన్ రావు గారు. వాసుదేవ ఎంతటి ప్రజ్ఞ పెట్టి సృజించితి మానవునెంతమందియా ఎంతటి వారి పెట్టుకొని ఎట్టుల నెగ్గుచుంటివయ్యా కాసంతయుక్లేశమందక నిజంబుగా నీయదే ప్రజ్ఞ ఇట్లు నీ అంతటి కుర్ర సజ్జునదుపాజ్ఞల పెట్టుటే ప్రజ్ఞ శ్రీపతి. సాగర్ గారు. వాస్తవాన్ని ఇంతటి ప్రజ్ఞ పెట్టి సృజించితి మానవుని ఇంతమంది ఆ ఇంతటి వారి పెట్టుకొని ఎట్టుట నెగ్గుదును ఎట్టుల నెగ్గుచుంటివయ్యా కాసంతయు క్లేశమందక నిజంబుగా నీయదే ప్రజ్ఞ ఇట్లు నీ అంతటి కుర్ర సజ్జు అదుపాకలం పెట్టుట ప్రజ్ఞ శ్రీపతి. కొంచెం ఫ్రీగా చదువుకుంటూ పాడుకుంటూ ఉండండి, బెటర్ గా ఉంటుంది. అలాగే ధనలక్ష్మి గారా, ఈ పద్యం చెప్తారా? వేరయ్యవ్వడు నిన్ను చూచు. 28వ పద్యం. చెప్పండి. నన్ను చెప్పమంటారా? వేరయ్యవ్వడు నిన్ను చూచున్. వేరయ్యవ్వడు నిన్ను చూచున్. అతడే వేరవును దూరంబగున్ నీ రమ్యార్ద్ర కటాక్ష సంపదలకున్. అతడే వేరవును దూరంబగును నీ రమ్యార్ద్ర కటాక్ష సంపదలకున్. నిన్నెవ్వడు ఆత్మస్వమంచారాధించును వాడే
మెల్ల మెలడాయంగల్గునిన్ నిన్నెవ్వడాత్మస్వమంచారాధించునో వాడే మెల్ల మెలడాయంగల్గునిన్ దగ్గరల్ దూరాలన్నవి మాకెగాక తమయందుంగల్గునే శ్రీపతి. దగ్గరల్ దూరాలన్నవి మాకెగాక తమయందున్ కల్గునే శ్రీపతి. కామేశ్వరి గారు. కామేశ్వరి. వాసుదేవ్ అండి, వాసుదేవ్. వస్తేవండి ఈ పద్యం చెప్తారా? వేరే ఎవ్వడు నిన్ను వేరయ్యవ్వడు నిన్ను చూచున్ అతడే వేరవును దూరంబుగన్ నీ రమ్యాద్ర కటాక్ష సంపదలకున్ నిన్నెవ్వడాత్మ స్వమం దారాదించునో వాడే నిన్నెవ్వడు ఆత్మస్వమంచు ఆరాధించునో నిన్నెవ్వడు ఆత్మస్వమం దారాదించునో ఆత్మస్వమంచారాధించునో ఆత్మస్వమం దారాదించునో వాడే మెలమెల్ ఆత్మస్వమంచు అనుచు అంచు ఆత్మస్వమం దారాదించునో. అంతే కదండి, అది దా కాదమ్మా, సా. నిన్ను ఎవ్వడు ఆత్మస్వమంచు ఆరాధించునో, స్వమంచారాధించునో. స్వమం మంచు ఆరాధించునో వాడే మెల్ల దాయం గల్గునిన్ దగ్గరల్ దూరాలన్నవి మాకెగాక తమయందు కల్గునే శ్రీపతి. తమయందున్ గల్గునే శ్రీపతి. తమయందున్ కల్గునే శ్రీపతి. ఓకే, తర్వాత హైమావతి గారు. వాసుదేవ్ అండి. వస్తావమ్మా. 28వ పద్యం చెప్పగలుగుతారేమో చూడండి. వేరయ్యవ్వడు నిన్ను జూచునతడే వేరవును దూరంబగున్ నీ రమ్యార్ద్ర కటాక్ష సంపదలకున్ నిన్నెవ్వడాత్మస్వమం చారాధించునో వాడే మెల్లమెల్లడాయంగల్గునిన్ దగ్గరల్ దూరాలన్నవి మాకెగాక తమయందున్గల్గునే శ్రీపతి. మధుసూదన్ రావు గారు. సార్, ఈ నీ పుత్రులయందు నొక్కని పల్లెత్తొక్క మాటన్న పాపానంబోవు. ఈ నీ పుత్రులయందునొక్కని పల్లెక్కొక్క మాటన్న పాపానంబోవు. ఇక వారి తప్పులకుగా వారే ఫలం బంది. వారి తప్పులకుగా వారే ఫలం బంది. తజ్ఞానంబుంగని పుణ్యకర్మ సలుపన్ సాధింప మోక్షంబు. తజ్ఞానంబుంగని పుణ్యకర్మ సలుపన్ సాధింప మోక్షంబు. తామై నేర్పుంగును చుండ్రు పల్కులటు బాల్యం బంధునో శ్రీపతి. తామై నేర్పుంగును చుండ్రు పల్కులటు బాల్యం బంధునో శ్రీపతి. ఇంకొకసారి మీరే చెప్తారా? చెప్తాను. ఈ నీ పుత్రులయందునొక్కని బల్లెక్కొక్కు మాటన్న పాపానంబు. చూడండి.
మళ్ళీ చూడండి. ఈని పుత్రులయందు నొక్కని బల్లెత్కొక్కు మాటన్ అక్కడ బల్లెత్కొక్క మాటన్ పాపానంబు విక వారి తప్పులకుగా వారే ఫలం బంది. పల్లెత్తు ఒక్క మాటన్న, పల్లెత్తు ఒక్క మాటన్న. పల్లెత్కొక్క మాటన్న, ఆహా, పల్లెత్కొక్క పల్లెత్తు ఒక్క మాట పల్లెత్తు ఒక్క మాటన్న. ఆ పల్లెత్తు దగ్గర చూడండి, పల్లెత్తు ఒక్క మాట. పల్లెత్తుకొక్క మాట అన్న. పల్లెత్తు ఒక్క మాట పల్లెత్తు ఒక్క మాట. అక్కడ పల్లెత్తు దగ్గర ఆపాలంటారా సార్? ఆపమనట్లేదు, అక్కడ సౌండ్ ముందక్షరం వెనక్కి వెనకది ముందుకి వస్తున్నట్టుగా వినిపిస్తోంది నాకు. మళ్ళీ చెప్తారా? చెప్తానండి. ఒక్కటే చెప్పండి. పల్లెత్కొక్క మాట అన్న. ఇప్పుడు వచ్చింది, మళ్ళీ చెప్పండి. పల్లెత్కొక్క మాట అన్న. నాకు సరిగా వినపడట్లేదేమో. పల్లెత్కొక్క మాట అన్న. మీరు చెక్ చేసుకోండి. పల్లెత్తొక్క మాట అన్న. పల్లెత్తొక్క అండి, పల్లెత్కొక్క అనండి ఇక్కడ. పల్లెత్తుకొక్క అంతే, పల్లెత్తుకొక్క మాట అన్న. పల్లెత్తుకొక్క కాదు, పల్లెత్తు ఒక్క మాట అన్న. పల్లెత్తు ఒక్క మాట అన్నా. పల్లెత్తు ఒక్క మాట, నోరెత్తి ఒక్క మాట అన్నా చాలు. నోరెత్తి ఒక్క, అట్లాగే పల్లెత్తి ఒక్క, పల్లెత్తొక్క, పల్లెత్తొక్క. అలాగే సార్, కలిపి చదువుతాను సార్ ఒకసారి మరి. అలాగే. ఈని పుత్రుల యందు నొక్కని పల్లెత్తొక్క మాటన్న. పాపానంబోవిక వారి తప్పులకుగా వారే ఫలం బంది. తజ్ఞానంబున్గని పుణ్యకర్మ సలుపన్ సాధింప మోక్షంబు. తామై నేర్పొంగును చుండ్రు పల్కులటు బాల్యం బంధునో శ్రీపతి. లక్ష్మీనారాయణరావు గారు. ఈని పుత్రులయందు నొక్కని పల్లెత్తొక్క మాటన్న. పాపానంబం పాతానంబోవి నంబోవిక ఏది పుత్రుల యందు నొక్కని పల్లెత్తొక్క మాటన్న. పాపానంబోవు ఇక పాపానంబోవు ఇక వారి తప్పులకుగా వారే ఫలమంది. జ్ఞానంబున్గని పుణ్యకర్మ సలుపన్ సాధింప మోక్షంబు. తామై నేర్పుకొనుచుండ్రు పల్కులటు నేర్పుకొనుచుండ్రు పల్కులటు బాల్యం బంధునో శ్రీపతి. వస్తాయండి, ఇక్కడ ఆగిపోదాము. వీలైతే రేపు కూడా కలుద్దాం. సాయంత్రంగా మెసేజ్ పెడతానండి. పొద్దున ఉన్నదని మళ్ళీ సాయంత్రానికి నేను లేదని అలా కాకుండా సాయంత్రం బిఫోర్ ప్రేయర్ కానీ ఆఫ్టర్ ప్రేయర్ కానీ 1 గంట మార్జిన్ సరిపోతుంది కదా? సరిపోతుంది. ప్రేయర్ కి ముందు కానీ తర్వాత కానీ మెసేజ్ పెడతాను. ఇక్కడ ఆగిపోదాం. సార్ వాస్తవ ఏదో చెప్పారు.
మాస్టర్ గారు వాస్తవ సార్ చెప్పండి. సార్, ఇది ఈ పల్లె తొక్క మాట అన్నది ఎందుకు చూసారా మాస్టర్? ఉమ్, ఉమ్. ఇది నేను శ్రీపతి శతకంలో చూస్తున్నాను. అందులో పల్లెత్ కొక్క మాట అని తో కింద కాబోతున్నది మాస్టర్. అందుకే నేను మీరు అన్నిసార్లు చెప్పినా క్యాచ్ చేయలేకపోయాను. అది అక్కడ కరెక్షన్ చేసుకోండి సార్. ఇది బుక్ లో కరెక్ట్. మామూలుగా మాట్లాడేటప్పుడు అంటుంటామే నోరెత్తావో బాగుండదు. పల్లెత్తి పన్నెత్తి ఒక్క మాట. అట్లా అన్నమాట. అంతే తావుతాడు. అదేనండి. ఇది ఇప్పుడు మీరు ఇందులో చూస్తే పల్లెత్ ఒక్క మాట అని క్లియర్ గా ఉన్నది. ఇందులోనేమో పల్లెత్ కొక్క మాట అని ఉన్నది. అందువల్ల నేను మీరు అన్నిసార్లు చెప్పినా క్యాచ్ చేయలేకపోయాను సార్. అది పర్వాలేదు. వాసుదేవండి. ఏది ఏమన్నా దాంట్లో పల్లెత్ కొక్క అని ఉంది. పల్లెత్తు అని చెప్తారు. పల్లెత్తు ఒక్క మాట కన్నారు కదా.